హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈరోజు అయితే ఇక జీవన నిజ స్వరూపం ఆనంది సునంద ముందు బయట పెట్టబోతుంది. మరి ఇక ఆనంది చేస్తున్న ట్రీట్మెంట్కు ఇక అడ్డుగా వచ్చి జీవన ఆదిత్యకు కాళ్ళు రాకుండా ఎలా చేయబోతుందో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ రోజైతే ఆనంది ఆదిత్య దగ్గరికి వచ్చి ఇలా అంటూ ఉంటుంది. ఆదిత్య గారు, మీకు కాళ్ళు రావడానికి మళ్ళీ నేను ఆయుర్వేద ట్రీట్మెంట్ మీకు స్టార్ట్ చేయాలనుకుంటున్నాను అని ఇక ఇలా ఆదిత్య ఆనంది మాట్లాడుకుంటూ ఉండగా అప్పుడే ఇక సునంద వస్తుంది. ఏంటి ఆనంది, మళ్ళీ ఆయుర్వేద ట్రీట్మెంట్ అంటున్నావు? ఇక ఒకసారి చేసింది సరిపోలేదా? మళ్ళీ ఆ ట్రీట్మెంట్ మొదలుపెట్టి నా కొడుకు కాళ్ళను ఏం చేయాలనుకుంటున్నావు అని ఇక ఇలా సునంద అయితే కోపంగా ఆనందిని అంటూ ఉంటుంది. అప్పుడే ఇక ఇలా ఆనంది అయితే, లే అత్తయ్య, ఈసారి ఖచ్చితంగా ఇక ఆదిత్య గారికి కాళ్ళు వచ్చేలా నేను చేస్తాను. ఇక ఆసారి ఏదో పొరపాటు జరిగిపోయింది. ఎవరో ఇక ఇలా తైలంలో ఏదో కలిపారు, అది మనం గమనించుకోలేకపోయాము. కానీ ఈసారి దగ్గరుండి ఆదిత్యకు ట్రీట్మెంట్ నేనే చేస్తాను. నాకు ఇది ఒక్క ఛాన్స్ ఇవ్వత్తయ్యా అని ఇక ఈ రోజైతే ఆనంది సునందను బ్రతిమాలుకుంటూ ఉంటుంది. అప్పుడే ఇక సునంద అయితే, లేదు ఆనంది, నీకు ఒకసారి ఛాన్స్ ఇచ్చి చూశాను, నువ్వు దాన్ని వృధా చేసుకున్నావు. మళ్ళీ నీకు ఆ ఛాన్స్ ఇచ్చి ఇక నా ఆది కాళ్ళను నేను అనుకోవటం లేదు. నేను ఇక ఫారిన్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఎలాగైనా ఇక 4-5 నెలలు అక్కడే ఉండైనా సరే నాకు ఆదిత్యకు కాళ్ళు వచ్చేలా నేను చేస్తాను. కానీ ఈ ఆయుర్వేద మందులంటూ ఇక నా ఆదిత్య కాళ్ళు నువ్వు పాడు చేయొద్దు అని ఇక సునంద అయితే ఇలా అంటూ ఉంటుంది ఆనందితో. అప్పుడే ఇక ఆనంది అయితే, ప్లీజ్ అత్తయ్య, ఇక నీకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి నాకు ఇదొక్క ఛాన్స్ ఇవ్వత్తయ్యా అని ఇక ఇలా ఆనంది అయితే సునంద కాళ్ళ మీద పడి ఇక ఇలా దండం పెడుతూ అడుగుతూ ఉంటుంది. ఇక నన్ను ఇదొక్కసారి నమ్మండి అత్తయ్య, ఇక నేను ఖచ్చితంగా ఇక మీ నమ్మకాన్ని వృధా చేయకుండా చూసుకుంటాను. ఇక నేనే దగ్గరుండి ఎలాగైనా నా భర్త కాళ్ళు వచ్చేలా చేసి ఈ కుర్చీలో నుండి నా భర్త లేచి నిలబడేలా చేసుకుంటాను అని ఇక ఇలా చాలా బ్రతిమాలుతూ ఉంటుంది ఈ రోజైతే ఆనంది తన అత్తయ్య సునందాను. అప్పుడే ఇక ఆదిత్య అయితే, నువ్వేమంటావురా అని ఇక తన తండ్రి శశికాంత్ ఆదిత్యను అడుగుతూ ఉండగా ఇక ఆదిత్య, అమ్మ నిర్ణయమే నా నిర్ణయం డాడీ అని ఇక ఆదిత్య అంటూ ఉంటాడు. అప్పుడే ఇక ఈ రోజైతే శశికాంత్ అయితే సునందతో ఇలా అంటూ ఉంటాడు, ఇదొక్కసారికి ఛాన్స్ ఇచ్చి చూడు, ఇక ఖచ్చితంగా ఆనందిపై నాకు నమ్మకం ఉంది సునంద, ఇక తను మాట ఇస్తే ఖచ్చితంగా అది నిలబెట్టుకుంటుంది, తనపై నాకు పూర్తి నమ్మకం ఉంది. ఆదికి కాలు రావడానికి ఖచ్చితంగా ఆనంది కృషి చేస్తుంది. ఇక ఆనంది ఆదిత్యకు కాళ్ళు వచ్చేలా చేస్తుంది. నాకు మాత్రం నా కోడలి మీద ఫుల్ నమ్మకం ఉంది అని ఇక ఇలా శశికాంత్ అయితే సునందకు ఒక ఛాన్స్ ఇచ్చి చూడు అని అంటూ ఉండగా ఇక సరే, ఇదొక్కసారికి నీకు ఛాన్స్ ఇస్తున్నాను, ఈసారి ఏదైనా తేడా జరిగిందనుకో ఇక నేనేం చేస్తానో నాకే తెలియదు, నిన్ను ఇంట్లో నుంచి బయటకు గెంటేస్తాను, నా ఆదికి ఏమైనా జరిగితే నిన్ను తట్టుకోలేను, నా ఆది అంటే నాకు ప్రాణం అని ఇక ఇలా అంటూ ఉంటుంది సునంద అయితే. అప్పుడే ఇక ఆనంది అయితే, అత్తయ్య ఒప్పుకున్నందుకు నాకు ఈరోజు చాలా సంతోషంగా ఉంది. పద ఆదిత్య గారు, ఇప్పుడే నీకు ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాను. నేను ఆయుర్వేద డాక్టర్కి కాల్ చేసి ఇక నేను ఒక తైలం తెప్పించాను, ఆ తైలం ఎలా మరిగించాలో అన్నీ నాకు చెప్పారు. ఇక నేనే దగ్గరుండి రోజు నిన్ను చూసుకుంటూ ఈ ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాను. కరెక్ట్గా ఇక 15 రోజుల్లోపే ఇక నీకు కాళ్ళు వచ్చేలా నేను చేస్తాను, నేను ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాను అని ఇక ఈ రోజైతే ఆనంది ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తుంది. ఇక ఇలా ఆదిత్యను పడుకోబెట్టి తన కాళ్ళకు ఇక ఆ డాక్టర్ ఇచ్చిన తైలం ఇలా ఆదిత్య కాళ్ళకు పెడుతూ ఉంటుంది. ఇక అప్పుడే జీవన ఇదంతా చూస్తుంది. ఈ పెద్దమ్మకు నోరు ఊరుకోదు కదా, ఇక ఏదో ఒకటి వాగడమే అని ఇక ఇలా చాలా కోపంగా వెంటనే ఇందుమతికి కాల్ చేసి జీవన అయితే ఇలా అంటూ ఉంటుంది, ఏంటి పెద్దమ్మ, నువ్వు ఆ రోజు ఆ కుట్టిని రెచ్చగొట్టావు, ఇప్పుడు కుట్టి ఇక ఆదిత్యకు కాలు రావడానికి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తుంది, ఇక తప్పకుండా కుట్టి ఆదిత్య గారికి కాళ్ళు వచ్చేలా చేస్తుంది. ఇక నువ్వు అలా అనడం వల్లే కుట్టి సీరియస్గా ఇలా తీసుకొని ఇక ఇప్పుడు బావగారికి కాళ్ళు వచ్చేలా చేసి వాళ్ళిద్దరూ సంతోషంగా ఉంటారు. వాళ్ళు సంతోషంగా ఉంటే మనం తట్టుకోలేము, ఎందుకు నువ్వు అలా మాట్లాడావు అని ఇక జీవన అయితే ఇందుమతికి కాల్ చేసి చాలా తిడుతూ ఉంటుంది. అప్పుడే ఇక ఇందుమతి అయితే, ఏంటే అలా అరుస్తున్నావేంటి, ఆదిత్యకు కాళ్ళు రావాలంటే చాలా కష్టం, ఊరికేనే ట్రీట్మెంట్ చేయగానే కాళ్ళు రావు అని ఇక
అంటూ ఉండగా ఇక ఆ కుట్టి ఏదైనా అనుకుంటే అది ఖచ్చితంగా నెరవేరుస్తుందని నీకు తెలియదా? చిన్నప్పటి నుండి చూస్తూనే ఉన్నావు కుట్టి గురించి, అయినా కూడా కొత్తగా మాట్లాడుతున్నావేంటి? నువ్వు అంతలా రెచ్చగొట్టావు. తన భర్త కోసం ఇప్పుడు తన ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధంగా ఉంది కుట్టి. ఖచ్చితంగా తన భర్తకు కాళ్ళొచ్చేదాకా అది నిద్రపోదు. ఇక మన పని అయిపోయినట్టే. ఇక అది ఇటు పుట్టింటి ఆస్తి, ఇటు మెట్టింటి ఆస్తి ఇక తన భర్తతో సహా సంతోషంగా అనుభవిస్తుంది. మనం మాత్రం ఇలా వెర్రిమొఖాలేసుకొని చూడడం తప్ప ఏం చెయ్యలేము అని ఇక జీవన అయితే ఇలా ఇందుమతికి కాల్ చేసి ఇక ఇలా ఆనంది ట్రీట్మెంట్ స్టార్ట్ చేసింది ఆదిత్యకు కాళ్ళు రావడానికి అని మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడే ఇక ఇందుమతి అయితే జీవనను ఇలా అంటూ ఉంటుంది, నువ్వు అక్కడే ఉన్నావు కదనే, ఇక నేను చెప్పినట్టు చెయ్యి. నేను ఒక ప్లాన్ చెప్తాను. ఇక ఆ ప్లాన్ వర్కౌట్ ఖచ్చితంగా అవుతుంది. ఎవ్వరు లేని సమయంలో నేను చెప్పినట్టు నువ్వు చెయ్యి. ఆనంది చేస్తున్న ట్రీట్మెంట్లో నువ్వు ఆటంకం కలిగించు. ఇక ఖచ్చితంగా ఇక ఆనంది ఎలా చేస్తుందో నువ్వు బాగా గమనించు. దాంట్లో ఒక రోజు నువ్వు ఇక నేను ఇచ్చే ఒక మందు ఇస్తాను, ఆ తైలం దాంట్లో కలిపావనుకో ఇక ఆదిత్యకు జన్మ కాళ్ళు వచ్చే అవకాశమే ఉండదు. అంత పవర్ఫుల్ మందు నీకు నేను ఇస్తాను. నువ్వు జాగ్రత్తగా ఇక దాన్ని అప్లై చేసేటట్లు నువ్వు చూడాలి అని ఇక ఇలా అంటూ ఉంటుంది ఇందుమతి అయితే జీవనతో. అప్పుడే జీవన అయితే మన ప్లాన్ వర్కౌట్ అవుతుందంటవా పెద్దమ్మ అని ఇక అంటూ ఉండగా, కాకపోవడం ఏంటి, మనం ప్లాన్ వేస్తే అది వర్కౌట్ కావాల్సిందే. ఇక నువ్వు బాగా గమనించుకుంటూ కుట్టి ఏం చేస్తుందో చూడు. ఒకరోజు కుట్టి లేని సమయంలో ఇక కుట్టి ఆ కట్టెల పొయ్యి మీద బాగా ఆ రసాన్ని వేడి చేస్తుంది. అప్పుడే నువ్వు ఎవ్వరు లేని సమయంలో ఎవ్వరు చూడకుండా వెళ్ళి ఇక ఆ తైలంలో ఇక నేను ఇచ్చిన ఈ తైలం కలిపావనుకో ఇక నువ్వు చేసిన పని అయిపోతుంది. ఇక ఆ తైలం కలిపితే ఖచ్చితంగా ఆదిత్యకు కాళ్ళు రావు, ఎందుకంటే అది దానికి విరుగుడు మందు అని ఇక ఇలా అంటూ ఉంటుంది ఇందుమతి అయితే జీవనతో. ఇక జీవన అయితే ఆ ఇందుమతి ఇచ్చే తైలం కోసం బయటకు వచ్చి ఆ తైలాన్ని తీసుకొని ఇక వెళ్ళిపోతుంది ఇంట్లోకి. అవకాశం దొరికాక ఇక సమయం చూసి దీన్ని అందులో కలపాలి అని ఇక ఇలా ప్రయత్నిస్తూ ఉంటుంది అవకాశం కోసం జీవన అయితే. ఇక రోజు ఉదయం నుండి సాయంత్రం దాకా ఇక ఆనంది ఆదిత్య పక్కనే ఉంటూ ఇలా ఇక ట్రీట్మెంట్ చేస్తూనే ఉంటుంది. ఇక ఎప్పుడు ఈ ఆనంది బయటకు వెళ్తుంది, ఎప్పుడు నేను ఇక అనుకున్న పని చేస్తాను అని ఇక జీవన అయితే ఆనందిని ఆదిత్యనే కనిపెట్టుకుంటూ ఉంటుంది. ఇక ఒకసారి వాష్రూమ్ కానీ ఇక ఆనంది అయితే ఇక ఇలా వెళ్ళిపోతుంది. అప్పుడే ఇక ఆ కట్టెల పొయ్యి మీద ఉన్న ఆ కషాయంలో ఇక ఇలా ఇందుమతి ఇచ్చిన ఇక ఈ పౌడర్ కలుపుతుంది ఇక జీవన అయితే. ఇక మళ్ళీ ఏమీ తెలియనట్టు అది ఇక ఆ పౌడర్ డబ్బా పక్కనే పెరట్లో పడివేసి తను లోపలికి వచ్చేస్తుంది జీవన అయితే. అప్పుడే ఇక ఆనంది వాష్రూమ్ నుండి బయటకు వస్తుంది. జీవన ఇక బయట నుండి ఇంట్లోకి వెళ్తూ ఉండగా చూస్తుంది, ఏంటి జీవన ఇలా బయటకు వచ్చి ఇంట్లోకి వెళ్తుంది, ఇక జీవనకు ఇక్కడేం పని, ఇక ఏదో చేసిందా ఏంటి అని ఇక అనుమానంగా అటు ఇటు చూస్తూ ఉంటుంది ఇక ఆనంది అయితే. ఇక ఇంతలోనే పెరట్లో ఉన్న జీవన కలిపిన ఆ తైలం డబ్బా చూస్తుంది. దాన్ని పట్టుకొని ఇక ఇది జీవన కలిపిందా, ఇక జీవన ఇందులో కలిపేసి వెళ్ళిపోయిందా అని ఇక ఆ తైలం డబ్బా తన దగ్గర పట్టుకొని ఇది అసలు దేనికి పనిచేస్తుందో కనుక్కోవాలి అని ఇక తను వెంటనే ఇక ఆనంది అయితే ఆ తైలం డబ్బా తీసుకెళ్ళి ఇక ఆయుర్వేద డాక్టర్కి ఇలా చెప్తూ ఉంటుంది, ఈ తైలం డబ్బా అసలు ఎందుకు పనిచేస్తుంది డాక్టర్, ఇది ఎందుకు కలుపుతారు అని ఇక ఆ డాక్టర్ని ఫోన్ చేసి అడుగుతూ ఉండగా అప్పుడే ఇక తను ఆ తైలం డబ్బాను చూసి, అది ఇక విరుగుడు మందమ్మా, అది కలిపితే ఇక కాళ్ళు వచ్చే అవకాశం ఉండదమ్మా, అది కాళ్ళు రాకుండా పనిచేస్తుందమ్మా, దీనికి విరుగుడుగా పనిచేస్తుంది, అది కలపకూడదు, అది నీ దగ్గరికి ఎలా వచ్చిందమ్మా అని ఇక ఇలా ఆయుర్వేద డాక్టర్ అయితే ఆనందితో అంటూ ఉంటాడు. అప్పుడే ఇక అది విన్న ఇక ఆనంది అయితే షాక్ అవుతుంది, ఇది నా దగ్గరికి రావడం కాదు డాక్టర్, ఇక మా శత్రువులు ఇది ఇక అందులో కలిపి వెళ్ళిపోయారు ఇక ఆదిత్యకు కాళ్ళు రాకుండా చేయడానికి అని ఇక ఇలా అంటూ ఉంటుంది. అప్పుడే ఇక డాక్టర్ కూడా షాక్ అవుతాడు, అవునా మీ ఇంట్లోనే మీకు శత్రువులు ఉన్నారా అని ఇక అంటూ ఉండగా, అవును ఎవరో కాదు ఇక నా తోడి కోడలు జీవనే ఈ పని చేసిందే, ఆ ఇందమ్మ మాటలు విని జీవన ఇలా చేసుంటుంది. ఈరోజు జీవన గురించి ఇంట్లో చెప్పాల్సిందే, జీవనకు చాలాసార్లు ఛాన్స్ ఇచ్చి చూశాను, చాలాసార్లు క్షమించి వదిలేశాను, కానీ నా భర్త విషయంలో క్షమించేది లేదు, నా భర్తకు కాళ్ళు రాకుండా ఉండాలని ఇక జీవన ఇందమ్మ ఇద్దరు కలిసి ఇంత పని చేస్తారా అని ఇక ఈ రోజైతే ఇక ఆనంది అయితే జీవన కలిపిన ఆ తైలంలో మొత్తం కూడా ఇలా కింద పారబోస్తుంది. ఇక ఇప్పుడు జీవనకు సరైన విధంగా బుద్ధి చెప్పాలి, ఇది ఇప్పుడు ఆదిత్యకు అప్లై చేస్తే ఆదిత్యకు
నీకు ప్రమాదం జరుగుతుంది. ఇక ఇదంతా పడవేసి మళ్ళీ కొత్తగా చేస్తాను. కానీ జీవన ఇలా ఎందుకు చేసింది అని ఇక జీవన గురించి ఇక లోపలికి వెళ్ళి జీవన అని అరుస్తూ ఉంటుంది. ఇక ఇంతలోనే జీవన అయితే ఏంటి ఆనంది అలా అరుస్తున్నావు, ఏం జరిగింది అని ఇక ఏమీ తెలియనట్టు అంటూ ఉండగా, నువ్వు చేసిందేంటో నేను చూడలేదనుకున్నావా? నేను మీ బావగారికి ట్రీట్మెంట్ చేసే తైలంలో నువ్వు ఇక ఈ విరుగుడు మందు కలిపిపోవడం నేను చూశాను. ఇక నేను వాష్రూమ్కి వెళ్ళింది చూసి నువ్వు ఇంత పని చేస్తావా? ఇక నువ్వు మారవా? ఎప్పుడు ఇలాగే చేస్తావా? ఎప్పుడు ఇంట్లో గొడవలు, ఇక ఇంట్లో వాళ్ళను ఇలా చేయడమేనా నీ పని అని ఇక ఇలా కోపంగా ఆనంది అయితే జీవనను అంటూ ఉంటుంది. అప్పుడే ఇక జీవన అయితే, ఏంటి ఆనంది నీకేమైనా పిచ్చా? నేనెందుకు అలా కలుపుతాను? బావగారికి కాళ్ళు వస్తే నాకు కూడా హ్యాపీ కదా, మీరు సంతోషంగా ఉంటే ఇక నేను చేతి కూడా సంతోషంగా ఉంటాము అని ఇక అంటూ ఉండగా, ఏంటి ఇంకా తప్పు చేసి అబద్ధాలాడుతున్నావా? ఇక నీకు కొంచెం కూడా సిగ్గనిపించడం లేదా ఇలా చేయడానికి? పద, నిన్ను చాలాసార్లు క్షమించాను, కానీ ఇప్పుడు నా భర్త విషయంలో నిన్ను క్షమించాలని అనుకోవటం లేదు. ఈ విషయం వెంటనే అత్తయ్య గారికి చెప్పి నీకు సరైన విధంగా బుద్ధి చెప్పాలి. ఎందుకంటే అత్తయ్య గారు కూడా తన కొడుకు విషయంలో ఇలా జరిగిందని తెలిస్తే నిన్ను అస్సలు క్షమించదు. ఇక నిన్ను చాలాసార్లు క్షమించి వదిలేయడం బట్టే నువ్వు మళ్ళీ ఇదే పని పదే పదే చేస్తున్నావు. ఈసారి మాత్రం నిన్ను క్షమించేది లేదు, పద అని ఇక ఇలా లాక్కొని వస్తూ ఉంటుంది ఇక జీవననైతే. అప్పుడే ఇక జీవన అయితే, లేదు ఆనంది, నువ్వు నన్ను ఇంట్లో నుంచి పంపించేయడానికి ఇదంతా నాటకం ఆడుతున్నావు. నేను ఆ విరుగుడు మందు కలపడమేంటి? ఆ డబ్బా అక్కడికి పెరట్లోకి ఎలా వచ్చిందో నాకు తెలియదు, నువ్వే తెచ్చావేమో. ఇక నువ్వే ఆదిత్యకు కాళ్ళు రాకుండా చేయాలని ఈ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసావేమో, లేకుంటే నీకెలా ట్రీట్మెంట్ చేయొస్తుంది? నువ్వేమైనా డాక్టర్వా అని ఇక అంటూ ఉండగా, అప్పుడే ఇక ఇలా ఆనంది అయితే జీవన చెంప పగలగొడుతుంది. నువ్వు ముందుగా నోరు మూసుకొని అత్తయ్య దగ్గరికి పద. ఇక నీ నిజ స్వరూపం అత్తయ్య ముందు బయట పెడితేనే ఈరోజు బాగుంటుంది, లేకుంటే నువ్వు ఇలాంటి తప్పులు మళ్ళీ మళ్ళీ చేస్తూనే ఉంటావు అని ఇక ఇలా లాక్కొని ఇలా సునంద దగ్గరికి వచ్చి, అత్తయ్య జీవన ఎంత పని చేసిందో చూసావా? నేను ఆదిత్యకు ట్రీట్మెంట్ చేస్తున్న తైలంలో తను ఇలా విరుగుడు మందు కలిపి ఇక ఆదిత్య గారికి కాళ్ళు ఎప్పటికీ రాకుండా చేయాలని ఇలా చేసింది. కానీ లక్కీగా ఆ విరుగుడు మందు డబ్బా అక్కడే పెరట్లో వేసింది, లేకుంటే మనకు తెలిసేది కాదు. మళ్ళీ ఇక ఇదంతా అబద్ధమని నువ్వు నమ్మి నన్ను ఎప్పటికీ మళ్ళీ నమ్మేదానివి కాదు. ఈసారి ఖచ్చితంగా కాళ్ళు వచ్చేలా చేస్తానని మీతో నేను చాలాసార్లు బ్రతిమాలి మరి ఈ అవకాశాన్ని తీసుకున్నాను. కానీ ఈ జీవన ఇలా చేసింది, ఇక నన్ను మళ్ళీ నమ్మకుండా చేసింది. చూడండి అత్తయ్య, ఈ మందు కలిపేసి ఎలా పోయిందో. ఇక జీవన అబద్ధం ఆడుతుందని నాకు తెలుసు, అందుకే నేను ఆదిత్య గారికి ట్రీట్మెంట్ చాలా జాగ్రత్తగా చేస్తున్నాను. ఇక నేను లేని సమయంలో జీవన ఇలాంటి పనులు చేస్తుంది. ఆ ఇందమ్మ ఖచ్చితంగా జీవనకు ప్లాన్ చెప్తుంది, ఇలా చేస్తుందని ముందుగానే గ్రహించాను. అందుకే నేను పెరట్లో ఈ సీసీ కెమెరా ఆన్ చేశాను. చూడండి అత్తయ్య, జీవన ఇలా ఆ పొయ్యి మీద ఉన్న అందులో ఎలా కలుపుతుందో, ఇక చివరికి అది ఆడ పడివేయడం, ఇవన్నీ కూడా అందులో రికార్డ్ అయి ఉన్నాయి. ఇక దాని ద్వారానే జీవన ఈ పని చేసిందని నేను తెలుసుకున్నాను అని ఇక పెరట్లో పెట్టిన ఆ వీడియో ఇక ఆ సీసీ కెమెరా ద్వారా సునందాకు జీవన తప్పు చేసిందని నిరూపిస్తుంది ఆనంది అయితే. అప్పుడే జీవన అయితే చాలా కోపంగా, ఏంటి జీవన, నువ్వు నా ఆదికి కాళ్ళు రావకుండా ఇంత పని చేస్తావా? ఇక నువ్వు అసలు మనిషివేనా? ఎందుకు నీకు ఇంట్లో వాళ్ళందరూ సంతోషంగా ఉండడం ఇష్టం లేదా? ఇలా ఎందుకు చేస్తున్నావు? ఎవరి మాటలు విని ఇలా చేస్తున్నావు నువ్వు అని ఇక చాలా కోపంగా సునంద అయితే జీవన మీద అరుస్తూ ఉంటుంది. అప్పుడే ఇక ఆనంది అయితే, తను ఇదే కాదత్తయ్య, చాలా తప్పులు చేసింది, అవన్నీ కూడా మీకు చెప్తే మీరు చాలా కోప్పడతారని ఇన్నాళ్ళు నాలోనే దాచుకున్నాను. కానీ ఈ జీవన చివరికి నా భర్త విషయంలో కూడా ఇలా చేస్తుంటే నిన్ను తట్టుకోలేకపోయాను. అందుకే ఈరోజు నీ ముందు తీసుకొచ్చి తన నిజ స్వరూపం బయట పెట్టాల్సి వచ్చింది. జీవన మంచిది కాదత్తయ్య, తనను మంచిగా మార్చడానికి నేను చాలా ప్రయత్నాలు చేస్తున్నాను, అయినా కూడా తను మనిషిలాగా మారటం లేదు. చివరికి ఇక ఇలా చేసింది చూశావా? ఎప్పటికీ ఇక నా భర్తకు కాళ్ళు రాకుండా చెయ్యాలని ఎక్కనుండో ఈ విరుగుడు మందు ఎవరి ద్వారానో తెచ్చుకొని ఇలా ఇందులో కలిపింది. ఇక దీని సంగతి ఎలా చెప్పాలి అని ఇక చాలా కోపంగా ఆనంది అయితే సునందతో అంటూ ఉంటుంది. అప్పుడే ఇక సునంద అయితే, జీవనకు ఎలా బుద్ధి చెప్పాలో నాకు తెలుసు ఆనంది, నువ్వు ఇక సైలెంట్గా ఉండు, తనకు బుద్ధి రావాలంటే ఏం చేయాలో నాకు బాగా తెలుసు అని ఇక ఇలా అంటూ ఉంటుంది. ఇక అప్పుడే, సరే అత్తయ్య, ఇక నిజమేంటో మీకు తెలిసేలా చేశాను, నేను వెళ్తున్నాను. మళ్ళీ ఆ తైలాన్ని తయారు చేసి ఇక ఆదిత్య బాబుకు అప్లై చేయాలి, లేకుంటే ఇక తొందరగా కాళ్ళు రావు. ఇలా రోజుకు 10 సార్లు ఇలా ఈ తైలంతో కాళ్ళకు మసాజ్ చేస్తేనే కాళ్ళు త్వరగా వస్తాయని ఆయుర్వేద డాక్టర్ చెప్పారు. ఇక నేను నా పనిలో ఉంటాను, నువ్వు ఈ జీవనను ఏం చేస్తావో నీ ఇష్టం అత్తయ్య. మళ్ళీ ఇలాంటి పని
జరిగితే మాత్రం ఈ జీవనను బ్రతికనిచ్చేది లేదు. ఇక నేను చాలా సీరియస్‌గా చెప్తున్నాను అని ఇక ఆనంది అయితే ఇలా జీవనకు గట్టిగా వార్నింగ్ ఇచ్చి సునందకు అప్పజెప్పి జీవనను తను మాత్రం ఇక ఆదిత్యకు ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడానికి వెళ్తుంది. ఇక జీవన అయితే సునందను చూసి చాలా భయపడిపోతుంది. ఇప్పుడు ఏమంటుందో ఏమో మా అత్తయ్య, ఇక నన్ను ఇంట్లో నుంచి పంపించేస్తుందా, ఇక ఇప్పుడు నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతే ఇక ఇందుమతి పెద్దమ్మతో పాటు నేను కూడా ఇక ఆ ఇంట్లో ఒంటరిగా ఉండాల్సిందే, నా పని అయిపోయినట్టే అని ఇక ఈరోజు చాలా భయపడిపోతుంది జీవన అయితే. అప్పుడే ఇక సునంద అయితే జీవనను ఇలా అంటూ ఉంటుంది, ఎందుకు జీవన, ఇది నువ్వు చెయ్యాలని చేసావా ఈ పని, ఎవరైనా నీతో చేయిస్తున్నారా, మీ అమ్మ జ్యోతమ్మ నీకు ఫోన్ చేసి ఇలా చెయ్యమని చెప్పిందా అని ఇక జ్యోతమ్మను తిడుతూ ఉంటుంది ఈరోజైతే సునంద. అప్పుడే ఇక జీవన అయితే అవును, మా అమ్మే ఆదిత్యకు కాలు రాకుండా చేయాలని ఇలా చెయ్యమని చెప్పింది అని ఇక జ్యోతమ్మ మీద ఉన్నవి లేనివి చెప్తూ ఉంటుంది ఈరోజైతే జీవన. అప్పుడే ఇక సునంద అయితే ఇక జ్యోతమ్మ మీద మరింత కోపాన్ని పెంచుకుంటుంది. జీవన జ్యోతమ్మ గురించి ఇలా సునందకు చెప్పిందని ఆనందికి తెలిస్తే మాత్రం ఆనంది జీవనను చంపేస్తుంది. కానీ ఆనంది అక్కడ లేకపోవడంతో జీవన ఇలా జ్యోతమ్మే చెయ్యమన్నదని సునందకు చెప్తుంది. ఇక సునంద అయితే కోపంతో రగిలిపోతూ ఉంటుంది జ్యోతమ్మతో. ఇక మళ్ళీ ఇలాంటి పనులు ఎప్పుడైనా చేస్తే నిన్ను ఇక మెడ పట్టుకొని ఇంట్లో నుంచి గెంటించేస్తాను, ఇక నువ్వు నాకు అవసరం లేదు, నాకు మంచి కోడలుగా ఆనందిలాగా ఉండాలి, కానీ నీలాగా ఇలా మూర్ఖంగా ఆలోచిస్తూ మనుషులను హింసించేలాగా ఉండకూడదు అని ఇక ఇలా కోపంగా జీవనకు వార్నింగ్ ఇస్తుంది సునంద అయితే. అప్పుడే ఇక జీవన అయితే సరే అత్తయ్య, ఇలాంటి తప్పు మళ్ళీ ఎప్పుడు జరగకుండా చూసుకుంటాను, ఇక మా అమ్మ చెప్పినట్టు వినను, ఇక మీరు చెప్పినట్టే వింటానత్తయ్య అని ఇక ఇలా ఇక క్షమాపణ అడిగి నన్ను క్షమించండి అత్తయ్య అని ఇక జీవన అయితే తను చేసిన తప్పును క్షమించమని సునంద కాళ్ళ మీద పడుతుంది. అప్పుడే ఇక సునంద అయితే ఫస్ట్ టైం కదా ఇక క్షమించేస్తున్నాను, కానీ నా కొడుకు విషయంలో మళ్ళీ ఇలాంటి తప్పు చేస్తే నిన్ను క్షమించడం కాదు, అసలు ఇక ఈ భూమి మీద లేకుండానే చేస్తాను, ఈ సునంద అంటే ఏంటో నీకు నిరూపిస్తాను అని ఇక కోపంగా ఇక జీవననైతే వెళ్ళిపో లోపలికి అని ఇక అంటూ ఉండగా ఇక జీవన లోపలికి వెళ్ళి అమ్మయ్య బ్రతికిపోయాను, లేకుంటే ఈరోజు ఇక సునంద ఆనంది ఇద్దరు కలిసి నన్ను ఏం చేస్తారో, ఇక నేను దొరికిపోయానని చాలా టెన్షన్ పడ్డాను, కానీ ఇక నన్ను వదిలేశారు, ఇక నుండి నేను బుద్ధిగా ఉండాలి అని ఇక జీవన అయితే ఈ రోజు నుండి ఇక బుద్ధిగా ఉండాలి, మంచిగా మారాలి అని ఇక తనలో అనుకుంటూ ఉంటుంది. మరి ఇక నిజంగానే మారుతుందా జీవన, లేకుంటే మళ్ళీ ఇందుమతితో ప్లాన్ వేస్తూ మళ్ళీ అలాగే చేయబోతుందా, మరి ఇక జీవన అనేది చూడాలి. ఇక ఈ విషయం తెలుసుకున్న ఇక చైతన్య అయితే జీవన, ఇక నువ్వు ఇందమ్మతో కలిసి ఇంత కుట్ర చేస్తావా, మా వదిన అన్నయ్యకు కాళ్ళు రావడం కోసం ఇంత కష్టపడుతుంటే దాన్ని అంతా నువ్వు వృధా చేసి ఇక ఆ తైలంలో నువ్వు వేరే విరుగుడు మందు కలుపుతావా అని ఇక చైతన్య అయితే ఈరోజు ఇంట్లో జరిగిన జీవన గురించి తెలుసుకుని చాలా కోపంగా జీవననైతే ఇలా అంటూ ఉంటాడు, ఏంటి జీవన, అసలు మా అన్నయ్య కాళ్ళు పోవడానికి కారణం నువ్వే అని నీకు తెలుసు, అయినా కూడా మళ్ళీ కాలు రావడానికి మా వదిన ప్రయత్నిస్తుంటే మళ్ళీ ఆ కాలు రాకుండా నువ్వు అడ్డుకుంటావా, నీకు కొంచెమైనా బుద్ధుందా, ఇక కాళ్ళు వచ్చాక నిజం చెప్తామని మా వదిన నేను వెయిట్ చేస్తున్నాము, ఇక కాళ్ళు వచ్చిన తర్వాత నిజం చెప్తే మా అమ్మ నిన్ను క్షమిస్తుందని, ఇప్పుడు వెళ్ళి నిజం చెప్పాననుకో మా అమ్మ నిన్ను క్షమించడం కాదు అసలు నిన్ను బ్రతకనివ్వదు, ఎందుకంటే మా అన్నయ్య ఈ స్థితిలో ఉన్నాడని మా అమ్మకు చాలా కోపంగా ఉంది, ఇక జ్యోతమ్మ మీద ఇప్పుడు ఎంత కోపాన్ని చూపిస్తుంది, అంతకంటే ఎక్కువ నీ మీద చూపిస్తుంది, అందుకే నిజం చెప్పట్లేదు, ఇక త్వరగా అన్నయ్య కోలుకున్న తర్వాత ఇక నిజం చెప్పాలని నేను మా వదిన వెయిట్ చేస్తున్నాము, అయినా కూడా నువ్వు మళ్ళీ ఇలాంటి తింగరి వేషాలు వేయడానికి నీకు కొంచెమైనా బుద్ధుందా అని ఇక ఈ రోజైతే నిజం తెలుసుకున్న చైతన్య కూడా జీవనను చాలా తిడుతూ ఉంటాడు. అప్పుడే ఇక ఇలా జీవన అయితే చైతన్యకు మాట ఇస్తుంది, ఈ రోజు నుండి నేను మంచిగా మారాలనుకుంటున్నాను, నువ్వు ఆనంది చెప్పినట్టు నేను మంచి మనిషిగా మారుతాను అని ఇక జీవన అయితే ఈరోజు చైతన్యతో అంటూ ఉంటుంది. చూద్దాం మరి ఇక జీవన మంచిగా మారబోతుందా దీంతో, లేకుంటే మరి ఇక ఏం చేయబోతుందా అనేది చూడాలి తర్వాత. ఇక వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.